ప్రపంచవ్యాప్తంగా రొట్టెల పండగకు పేరు పొందిన నెల్లూరు బారా షాహీద్ దర్గా సమస్యలకు నిలయంగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. దర్గా పర్యవేక్షణకు గాలి కుదిరేయడంపై భక్తులు నెల్లూరు వాసులు మండిపడుతున్నారు. అక్కడ నుండి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ మహిత్ సిద్ధంగా ఉన్నారు. మహిత్, చెప్పండి. దేశంలో రొట్టెల పండగ అంటే గుర్తొచ్చేది నెల్లూరు బారా షాహీద్ దర్గా. బారా షాహీద్ దర్గా పేరు ఎందుకు ఏర్పడింది వివరించే కార్యక్రమం చేస్తాను. బారా అంటే 12 సంఖ్యను బారా అంటారు. వీర మరణం పొందినటువంటి అమరులను షహీదులుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాను బారా షాహీద్ దర్గా అని ఏర్పడింది. మత సామరస్యాలకు కులాలకు అతీతంగా జరిగే ఈ బారా షాహీద్ దర్గా నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రమే కాకుండా దేశ నలుమూలల నుండి రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. అయితే రొట్టెల పండుగ సమయంలో ఎప్పుడు ఇక్కడ 10 లక్షల మంది దాదాపుగా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే రొట్టెల పండుగ అనంతరం ఇక్కడ ఎక్కడ వేసిన గొంగొలి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రధానంగా చూసుకునే మనం ప్రస్తుతం సొన్నాల చెరువు వద్ద ఉన్నాం. అయితే భక్తులు దర్గాను సందర్శిస్తూ ఉంటారు. సాధారణంగా అయితే రొట్టెల పండుగ కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సమయం భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ వేసిన దుర్గంధం వెదజల్లుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో సొన్నాల చెరువు పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. దర్గా పర్యవేక్షణకు గాలి కొదిలేయడంతో భక్తులు నెల్లూరు వాసులు మండిపడుతున్నారు. కోరికలు తీర్చే రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది బారా షాహీద్ దర్గా. హిందూ ముస్లింలు పవిత్రంగా భావించే రొట్టెల పండుగ జరిగే ప్రాంతమైన బారా షాహీద్ దర్గాలో ఈ విధంగా దుర్గంధం జల్లడం చూస్తా ఉన్నాం. విజువల్స్ స్పష్టంగా ఆ డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది. ఎక్కడ వేసిన చెత్త అధికార నిర్లక్ష్యంతో మరుగుదొడ్లు కూడా ఎక్కడ వేసే సరిగా పనిచేయడం లేదని చెప్తున్నారు. బారా షాహీద్ దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం గత ప్రభుత్వాలు 10 కోట్ల రూపాయలతో పార్కు, స్నానాల గదులు, విశ్రాంతి గదులు నిర్మించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇవి ఎంతో ఉపయోగం ఉండేది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, మున్సిపల్ అధికారులు దర్గా పరిశుభ్రత పర్యవేక్షణ పట్టించుకోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. సమీప ప్రాంతాల్లోని చెత్తను సైతం తీసుకువచ్చి దర్గా చుట్టూ పక్కలే పడేస్తున్నారు. పొదలకూడు రోడ్లను చెత్త అంతా తీసుకువచ్చి దర్గా దగ్గరే పడేస్తున్నారు. కొందరు రాత్రి పగలు ఇక్కడే మద్యం సేవిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే భక్తులు దర్గా వద్ద 5 రోజులు ఉండడం ఆనవాయితీ. పరిసర ప్రాంతాలు ప్రస్తుతం ఇక్కడైతే సొన్నాల చెరువు వద్ద అంటే ప్రస్తుతం కూడా ఈ రోజు ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉన్నారు. రొట్టెల పండగనే కాకుండా ప్రతిరోజు ప్రస్తుతం ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని స్నానం ఆచరించి ఆ యొక్క షహీదులను దర్శించుకుని స్నానం ఆచరిస్తూ వెళ్తూ ఉండడం చూస్తున్నాం. అయితే ఎక్కడ వేసిన ఇదే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ టైల్స్ బిల్లలు కూడా ఇక్కడ ఈ ఇబ్బందికరంగా ఉండడం కూడా చూస్తున్నాం. కనీసం అధికారులు కూడా ఈ యొక్క మత సామరస్యాలకు ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ ఆ యొక్క ప్రతిరోజు ఇక్కడ దర్గాకు దర్శించుకోవడం వస్తుండడం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా ఇక్కడ పరిశుభ్రంగా లేదని చెప్పి భక్తులైతే వాపోతున్నారు, మండిపడుతున్నారు నెల్లూరు జిల్లా వాసులు. ప్రతిరోజు సాయంత్రం కూడా ఇక్కడ ప్రేమ జంటలు, వివాహ జంటలు ప్రతిరోజు సేద తీరేందుకు వస్తుంది. ఫ్యామిలీ ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నాయి. దర్గాను దర్శించుకుని, షహీదులను దర్శించుకుని సొనాల చెరువు వద్ద స్నానం ఆచరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రంగా ఉంచాలి. మళ్ళీ మరో 50 రోజుల్లో రొట్టెల పండుగ సమీపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని భక్తులు, నెల్లూరు వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మహిత్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.